ఆయన మీకు ప్రపోజ్ చేశారు, మీరు ఆయనే అన్ని ఆయనే ప్రపోజ్ చేశారు. ఆయనే అయింది ఫస్ట్ సినిమా యాజ్ ఎ డైరెక్టర్. ఐఎమ్ ఆల్రెడీ అ స్టార్. లొకేషన్కి వెళ్ళిన తర్వాత 20 days into the schedule. ఓకే. ఆయన నాకు ఏం చెప్పలేదు, కానీ యూనిట్ కి అందరికి చెప్పారు, నాకు ఈ అమ్మాయి చాలా ఇష్టం, నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఓకే. హీ కేమ్ అండ్ ప్రపోజ్ టు మీ. ఫినిష్డ్. బట్ కుష్మి గారు అప్పటి వరకు పర్సనల్ లైఫ్ చాలా చితికిపోయిందని చెప్పుకోవచ్చు మీది. ఒక్కసారిగా ఒక భర్త అనే పర్సన్ లేకపోతే లవర్ అనే పర్సన్ నా లైఫ్ లోకి వస్తున్నారు అంటే చాలా ఆలోచించాలి. తను లోపల ఎలా ఉంటారు, బయట ఎలా ఉంటాడు, ఫ్యామిలీ ఎలా ఉంటుంది. రోషన్, సమ్ decisions అది taken at the spur of the moment with lots of guts and conviction. That moment conviction, I think they just work beautifully. నాకు అలా జరిగింది. ఆయన ప్రపోజ్ చేశారు, ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఫస్ట్ పిక్చర్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, సినిమా షూటింగ్ ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేశారు, నేను ఓకే చెప్పా. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఐఎమ్ ఆల్రెడీ అ స్టార్, అదేమీ తెలీదు నాకు. కానీ ద రైట్ పార్ట్నర్ అని ఏ టైంలో అనిపించింది? ఆయన ప్రపోజ్ చేసిన వెంటనే ద వే హీ ప్రపోజ్ టు మీ. బికాస్ హీ స్పోక్ అబౌట్ అ ఫ్యామిలీ టుగెదర్. ఆయన నేను లవ్ చేస్తున్నాను, ఒక 5 సంవత్సరం తర్వాత ఎలా ఉంది చూద్దాం, లెట్ us be lovers, let us understand each other, అంతా ఏం లేదు. He was talking about a family together. And 20 days into the shooting నాకు అర్థమైంది, ఎందుకంటే he's a very very simple man with simple likings and very family oriented.